అదే మన దొంగతనం చేసిన వాళ్ళకి పనిష్మెంట్ చెప్పే కదా. ఇప్పుడు జైల్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. కరెక్ట్ కూర్చొని మాట్లాడుకోవాలి కదా, కాంప్రమైజ్ అవ్వాలి కదా, మీదకి వచ్చేస్తారండి. పద్ధతి ఉందా లేదా? ఎవరి దొంగలించబడింది వాళ్ళకి నేను మాట ఇచ్చాను, ఆ మాట మీద ఉంటున్నాను. ఇచ్చిన మాట తప్పుతావా షేర్ ఖాన్? చెప్పు. డైరెక్ట్ ఇలా ఎవరు ఒపీనియన్ తీసుకోకుండా మిమ్మల్ని పెట్టాలంటే డైరెక్ట్ మిమ్మల్ని తీసుకుని అక్కడ పెట్టచ్చు. డైరెక్ట్ తీసి పెట్టండి. ఒక నిమిషం జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. లేదురా, నాకు వద్దు, నాకు బ్రేక్ఫాస్ట్ వద్దు. తినడానికి ఏంటి భిక్ష చేయాలా? మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నా ఇల్లు అవుతే లేకపోతే మీ ఇల్లు అవుతే మీరు అడిగిన ప్యాకెట్లు ఆగొచ్చు కదా. ఎప్పటికి నీ రోజులు ఉంటది అత్తగోడల్లా పంచాలేక కిరికిరి వేరుతుంటావు. ఆగొచ్చు కదా. ఇదేమన్నా టూరింగ్ ట్యాక్సీ అనుకున్నా? ఇప్పుడు ఏం కావాలి చెప్పు. చచ్చిపోమ్మా. బాధపడకండి, నేనున్నా మీకు. ఈ బాధ కలిగినప్పుడు నాతో మాట్లాడండి. ఈ టైంలో నువ్వు ఈయన పక్కన ఉన్నావు చూడు, ఎక్కేసావయ్యా, ఓ మెట్టు ఎక్కేసి. వింటారు, అర్థం చేసుకుంటారు అనే వాళ్ళకి చెప్పొచ్చు. అదే విషయంగా కూర్చునే వాళ్ళకి నాకంత ఎనర్జీ లేదు. ఏం చెప్పావురా? బిగ్ బాస్ మా మమ్మీ కోసం నా కోసం చికెన్ పంపించండి బిగ్ బాస్. సారీ అండి, లేదు, నో ఛాన్స్. రూల్స్ అయ్యి మాట్లాడే ముందు నేను సంజన గారు, ఐఎమ్ రియలీ సారీ. బాబాయ్ ఉదయం పళ్ళు తోముకోలేదు, అందుకే నోరు స్లిప్ అయింది. అంటున్నాను, మీ దగ్గర మీకు నేను కనిపించట్లేదు. తన అమ్మాయి కాబట్టి కనిపిస్తుంది, నేను మమ్మీ కాబట్టి కనిపించట్లేదా? తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు. తప్పు తప్పు. ఆడపిల్లైనా ఆవిడికి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు. బాగా పొగరండి. ఇది కరెక్ట్. నేనేమన్నా అన్నానా మిమ్మల్ని? ఇది కొంచెం ఎక్కువ అనిపించట్లేదు మీకు? బ్రో ఈ రోజు మిమ్మల్ని అన్నది రేపు నన్ను కూడా అంటది. కరెక్ట్ కాదు. నిజమేనా పొల్లారా? ఇంటి సభ్యులకు నేను ఇస్తున్న టాస్క్ ఇమ్యూనిటీస్. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. మమ్మీ అది కాయ పగలగొట్టు, ఈ మూడు పగలగొట్టు. వెళ్ళండి వెళ్ళండి, ఇప్పుడు పగలగొట్టు. అరుస్తున్నాడు భయ్యుడు. మమ్మీ ఫాస్ట్, మమ్మీ ఫాస్ట్, మమ్మీ ఫాస్ట్. మమ్మీ ఏంటి మమ్మీ? ఏంటి మమ్మీ ఎవడీడు? మీకు తెలియాలి కదా. సో గుడ్ థింగ్ యూ గాట్ కుకింగ్ వాటర్. ప్లీజ్ గివ్ మీ వాషింగ్. చేతికి తాళాలు ఇస్తే ఏమవుతుంది తమ్ముళ్ళు, మీరే ఒక్కసారి ఆలోచించుకోండి. సుమన్ మరియు దివ్య మాత్రమే పూర్తి చేశారు, అందుకే వారి చేతికి నేను పవర్ ఇస్తాను. కమాన్ బీట్. ఓసారి కొట్టెడిపోయా పార్తు, లేకపోతే వాడు వదలడు.